ఈనాడు చూస్తే 58,000 కోట్లతో పోలవరం సోమశిల అనుసంధానం తెరపై కొత్త ప్రతిపాదన. మూసి మున్నేరు నదుల మధ్య ఆయకట్టుకు నీళ్లు, వరద జలాల సద్వినియోగంలో భాగంగా సుదీర్ఘ కసరత్తు. పోలవరం బనకచెర్ల స్థానే ఇదో ప్రత్యామ్నాయం. గోదావరి వరద జలాలను కరువు ప్రాంతాలకు రాయలసీమకు మళ్లించే క్రమంలో అనేక ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై అనేక సమావేశాలు చర్చోపచర్చలు జరిపిన జలవనరుల శాఖ తాజాగా ఈ ప్రతిపాదన కొత్త రూపు తీసుకొచ్చింది. అంచనా వ్యయం తగ్గించి టన్నెళ్లు మినహాయించి నల్లమల సాగర్ జలాశయం ఆయకట్టు స్థిరీకరణకు నీళ్లు ఇవ్వడంతో పాటు సోమశిల జలాశయానికి నీళ్లు చేర్చేలా కొత్త ప్రతిపాదన రూపొందించింది. 3 సెగ్మెంట్లో ఈ పనులు చేపట్టేందుకు దాదాపు 58,000 కోట్ల అంచనా వ్యయంగా లెక్కిస్తున్నారు. ఇందుకు 15.5 మీటర్ల నుంచి 250 మీటర్లకు నీటిని ఎత్తిపోస్తే సరిపోతుంది. అంచనా వ్యయం తగ్గుతుంది. ఈ ప్రతిపాదన వల్ల 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 6 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుంది. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని కరువు ప్రాంతాల్లో ఆయకట్టుకు నీళ్లు అందించే ఆస్కారం ఉంది. ప్రస్తుతం కొత్త ప్రతిపాదనపై కసరత్తు సాగుతుంది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత గోదావరి వరద జలాల మళ్లింపు పథకం తుదిరూపు దిద్దుకుంటుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రజలని ఎంతసేపు ఈ మోసం చెయ్యడం అనేటటువంటి కార్యక్రమంలోనే సాగుతూ ఉంటే ఇలాంటి వార్తలే వస్తుంటాయి. ముందు ఒక డిపిఆర్ తయారు చేయాలా, ఆ డిపిఆర్ని కేంద్రం దగ్గరికి తీసుకుపోవాలి. మొన్నటిదాకా బనకచెర్ల అదిగొదిగో అయిపోయింది. ప్లస్ తెలంగాణతో గొడవ పెట్టుకున్నట్టు, బనకచెర్ల ఇక్కడ ఏదో కట్టేసినట్టు, వాళ్ళు ఆపుతున్నట్టు ఎవరి డ్రామాలు వాళ్ళు ఆడారు. ఇక్కడ రాజకీయ నాయకులు ఎక్కడ, అక్కడ రాజకీయ నాయకులు అక్కడ. ఫైనల్గా ఏందయ్యా అంటే ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని చెప్పి కనీసం పునాది కాదు కదా, డిపిఆర్ కూడా అవ్వలేదు. చివరికి వాళ్ళు ఆపేసామని చెప్పి అక్కడ విజయోత్సవం చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేము ఈ పర్మిషన్ ఇవ్వలేదు అంటది. అసలు పర్మిషన్ కాదు కదా, మా దగ్గరికి ఏ ప్రతిపాదన రాలేదంటే కేంద్రం. దాని మీద ఏదో కమిటీ అంది, అటు ఇటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు ఇంకో ప్రతిపాదన అంట, అదెందుకు ఆపేసినట్టు, ఇదెందుకు నడుస్తున్నట్టు, అదేదో కమిటీ అన్నారు కదా, మళ్ళీ అకస్మాత్తుగా ఇదేంటి అంటే ఇది ఒక హైడ్రామా నడుస్తూ ఉండాలి. ఏదో సాగునీటి ప్రాజెక్టులు అద్భుతంగా చేస్తున్నట్టు. తెలుగుదేశం అధికారంలో ఉండి 21 ఏళ్లలో ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించింది, శంకుస్థాపన చేసి ఎన్ని పూర్తి చేసింది 21 ఏళ్లలో? అది లెక్క కట్టుకుంటే తెలుసుద్ది కదా. టోటల్గా కనిపించేటటువంటిది తెలుగు గంగా ఎన్టీఆర్ టైంలో ప్రారంభించి చెన్నైకి నీళ్లు పంపించడం, దాంట్లో కాసిన మనవాళ్ళు లాక్కుని వాడుకుంటున్నారు అంతే తప్పించి ఇక్కడికి కాదు. రెండవది పట్టిసీమ పోలవరం కాలువలు ఆల్రెడీ తవ్విన కాలువల్లో ఈ నీళ్లు పోస్తున్నారు. ఇవి 2 నడిచినటువంటిది. మిగతా ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి టైంలో శంకుస్థాపన చేసి ఆ తర్వాతన ప్రారంభించి కొన్నిటికి ప్రారంభించుకొచ్చారు. పోతిరెడ్డిపాడే లేకపోతే ఆ రోజున పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలే చేశారు తెలంగాణలోనూ కోస్తాలు. అలాంటి పోతిరెడ్డిపాడే లేకపోతే రాయలసీమ వాళ్ళు అడుక్కు తినే పరిస్థితి ఉండేది. ఆ పోతిరెడ్డిపాడుతో పాటుగా మినీ రాయలసీమ ప్రాజెక్టులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కంటిన్యూ పోతిరెడ్డిపాడు పొక్క పెంచడంతో పాటుగా రాయలసీమ ఎత్తిపోతల లాంటివి రాజశేఖర రెడ్డి టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో పట్టుకుని వచ్చారు. వాటిని ఏదో ఒక వంక పెట్టి ఆపేటటువంటి ప్రయత్నం నడిచింది. ఓవరాల్గా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇప్పుడు ఏదో అంటే పల్లె ప్రాంతపు రైతు, రాయలసీమ రైతుకు ఉండే అతిపెద్ద కోపం సాగునీటి ప్రాజెక్టుల ఇష్యూ కాబట్టి అది లేదు, మేము సాగునీటి కోసం చాలా సిన్సియర్గా ఉన్నామని చెప్పేందుకోసం ఈ స్టోరీలు రాస్తున్నట్టు కనబడుతుంది.